ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని రెండు వైపులా ఈ రెండు నెక్లు వచ్చేలా పెట్టుకొని బ్లౌజ్ పీసు ఈ పీస్కి పై వైపున లైనింగ్ పీస్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని జాయింట్ చేసుకుంటేనే మనకి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత రెండు పీసులకి ఒకే వైపునకి రాకుండా ఇలా రెండు వైపులకి వచ్చి నీట్గా వచ్చేసింది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్ని లైనింగ్ పీస్ని కలిపేసి చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి. చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో ఈ రెండు పీసుల్ని లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీసులకి బ్యాక్ డాట్స్ అలానే బ్యాక్ బెల్ట్ వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ బ్యాక్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఒకేసారి మనకి ఈ బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టాం కదా, ఈ ఓపెన్ పెట్టిన వైపున ఒకవైపున హుక్స్డ్ బెల్ట్ ఇంకొక వైపున కాజల్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్స్ అలానే బ్యాక్ బెల్ట్ వేసేసి ఒకేసారి ఈ హుక్స్లు కాజల్ బెల్ట్ని వేశాను. ఇలా బ్యాక్ పార్ట్లో ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్లో ఈ లైనింగ్ పీస్ పై వైపున బ్లౌజ్ పీస్ని పెట్టేసి ఫస్ట్ మనం చుట్టూ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ పీస్ అలానే రెండు వైపులా కట్ చేసిన ఈ పీసులు ఉన్నాయి కదా, ఈ పీసులు కూడా ఇలా ఫ్రంట్ పార్ట్లో పీసుల్ని మొత్తం లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేశాను. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఈ పీస్కి ఇటువైపున ఈ పీస్ని రెండో వైపున ఈ పీస్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ నుండి ఈ పై వైపున పీస్ని మాత్రమే ఇలా కొంచెం కొంచెంగా రౌండ్ తీసుకుంటే మనకి ఈ పీస్కి సరిపడా ఈ రెండో వైపున పీస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా రెండు వైపులా రెండు పీసుల్ని జాయిన్ చేసేసుకొని ఈ మధ్యలో డాట్ మాత్రం మన చాయిస్, కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్లో ఈ మధ్యలో కూడా చిన్న డాట్ వేసేస్తాను. ఇలా జాయింట్ చేసేసుకొని డాట్ వేసుకున్న తర్వాత ఈ చివరి వైపున నార్మల్గా మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వేసుకుంటామో బ్యాక్ బెల్ట్, అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా బెల్ట్ వేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు వైపులా రెండు పీసుల్ని జాయిన్ చేసేసి మధ్యలో కూడా చిన్న టక్స్ వేసాను. ఇలా టక్స్ వేసిన తర్వాత ఈ చివరి వైపున ఒకేసారి బ్యాక్ పార్ట్లో ఎలా అయితే వేస్తామో అదే విధంగా బెల్ట్ని స్టిచ్ చేశాను. ఇంతవరకు ఈ ఫ్రంట్ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాం కదా బ్యాక్ పార్ట్ పీస్, ఈ బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ పీస్ బ్యాక్ పార్ట్ పీస్ కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ బ్యాక్ పార్ట్ పీస్ని కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేశాను. ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవడానికి ఈ పీస్ని ఇలా ఓపెన్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం కావాలి అనుకుంటే బ్లౌజ్లో మనకి మిగిలిన క్లాత్లో నుండి స్ట్రైట్ పీస్ని తీసుకొని కుచ్చిళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీనికి కొంచెం ఆపోజిట్ కలర్ తీస్తున్నాను. అంటే ఈ బ్లౌజ్ పీస్లో చివరిన వచ్చింది కదా బార్డర్, ఈ కలర్ క్లాత్ని తీసుకుంటున్నాను ఫ్రిల్స్ కోసం. మనకి కొంచెం డిజైన్ డిఫరెంట్గా కనిపిస్తుంది అని చెప్పి ఈ క్లాత్ని వచ్చేసి ఇది 4 ఇంచుల వెడల్పు ఉండేలా తీసుకోవాలి. 4 ఇంచుల క్లాత్ని తీసుకొని దీనిని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ రెండు చివర్లు కలిపి కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ దగ్గర నుండి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఈ నెక్ దగ్గర నుండి ఇలా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకుంటూ ఈ నెక్ మొత్తం రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఈ స్ట్రైట్ పీస్ని చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసుకొని ఈ నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివర ఎడ్జెస్ని కుట్టడానికి వీలుగా 1.5 ఇంచ్ ఉండేలా ఈ బ్లౌజ్ పీస్లో క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న క్రాస్ పీసుల్ని కట్ చేసుకొని ఆ పీసులు అన్నింటినీ జాయిన్ చేసుకున్న తర్వాత ఒక చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. క్రాస్ పీస్కి ఒక చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా ఈ నెక్కి చివరన పై వైపున చుట్టూ జాయిన్ చేసేయాలి. చుట్టూ జాయిన్ చేసిన తర్వాత ఈ చివరన అంచుని ఎలాగో ఫోల్డ్ చేసి కుట్టేసాం కాబట్టి ఈ పై వైపున ఈ పీస్ లోపలికి పోయేలా ఇలా ఫోల్డ్ చేసి పై వైపున ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ ఇలా ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ నెక్ దగ్గర ఈ చివరన అంచుల్ని కుట్టడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఇలా నెక్కు చుట్టూ కుట్టు వేసాను. ఇక మనం ఈ పీస్ని వచ్చేసి హెమ్మింగ్ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం ఈ నెక్ పీస్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఈ నెక్కి ప్రిల్స్ పెట్టాం కదా, హ్యాండ్స్ కూడా ప్రిల్స్ పెడితేనే మనకి మొత్తం బ్లౌజ్ చూడటానికి బాగుంటుంది. అందుకోసం హ్యాండ్స్కి చివరన ఇది వచ్చేసి ఈ పీస్ వచ్చేసి నేను మొత్తం డబుల్ ఫోల్డింగ్ మీద 2 ఇంచులు వచ్చేలా తీసుకున్నాను. ఇది వచ్చేసి 1.5 ఇంచు వచ్చేలా మాత్రమే తీసుకున్నాను. మనకు కొంచెం ఈ సైజ్ చిన్నగా వస్తుంది అని చెప్పి ఇలా ప్రిల్స్ పెట్టేసి ఈ లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేశాను. ఇలా హ్యాండ్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హ్యాండ్ని బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా రెండు హ్యాండ్స్ని జాయిన్ చేసేసి ఒకేసారి ఈ లూజుల్ని చెక్ చేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది.
ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకొని లూజుల్ని ఒక్కసారి చెక్ చేసుకొని సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి ఈ మొత్తం ప్రిల్స్ బ్లౌజ్ని కుట్టడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా అంటే చాలా ఈజీగా ఫ్రంట్ బ్యాక్ ఇలా ప్రిల్స్ వచ్చేలా కుట్టుకుంటే మనకి కుట్టడానికి చాలా సింపుల్గానే అయిపోయింది కదా. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. కానీ వేసుకుంటే చాలా స్పెషల్గా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది.